హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మెహదీపట్నంలో ఉన్న పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ నెంబర్ 14 ఉన్న తుక్కుగూడకి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే అక్కడ మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అండి చాలా తక్కువ ప్రైస్కి సేల్ చేస్తున్నారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14కి అయితే జస్ట్ 5 minute డిస్టెన్స్లోనే ఉందండి ఈ ప్రాజెక్ట్ అయితే. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14కి ఆనుకున్న తుక్కుగూడలో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అయితే చూడబోతున్నామండి. చాలా తక్కువ ధరకే ఉన్నాయి ఇక్కడ విల్లాస్ అయితే. అది కూడా 200 నుంచి 240 స్క్వేర్ యార్డ్లో మంచి కన్స్ట్రక్షన్ ఏరియా కూడా ఉందండి. 2732 నుంచి 3100 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయండి కన్స్ట్రక్షన్ ఏరియా కూడా. అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ అండ్ బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడే మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఇక్కడ ఉంది కదండి. సో ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకొని ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అయితే ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చూద్దాం పదండి. సో ఇప్పుడు మనం గేటెడ్ కమ్యూనిటీ విల్లా దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది ఎంట్రన్స్ అండి. సో ఎంట్రన్స్లో మనకి ఆర్చ్ చూడండి చాలా గ్రాండ్గా అయితే డిజైన్ చేశారు. అలాగే మనకి ఎంట్రన్స్కి ఇరువైపులా కూడా గ్రీనరీతోని మంచిగా డెవలప్ కూడా చేశారండి. ఎంట్రన్స్లోనే ఇంత అద్భుతంగా ఉంది కదా. సో లోపల విల్లాస్ కూడా అంతే అద్భుతంగా ఉన్నాయో లేదో కూడా చూద్దాం పదండి. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి స్క్వేర్ అవసా. సో మొత్తం కూడా 24 ఎకరాలలో అయితే డెవలప్ చేస్తున్నారండి. ఆల్రెడీ కొన్ని విల్లాస్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి, రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్నాయి. ఇంకొన్ని ఏమో ఓపెన్ ప్లాట్స్ లాగా కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనము ఒక ట్రిప్లెక్స్ విల్లాని చూడబోతున్నామండి. అండ్ ఇది వచ్చేసి 4 bedrooms అండ్ ఒక హోమ్ థియేటర్ కూడా ఉందన్నమాట. సో లోపల ఎలా ఉందో చూద్దాము, వచ్చేయండి. సో ఇప్పుడు మనం విల్లా చూసే కంటే ముందు చూడండి, మనకి ఇక్కడ 40 feet రోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. విల్లాకి ఫ్రంట్లో చూడండి, ఇక్కడ మనం 3 cars కూడా పార్కింగ్ అయితే చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం విల్లా లోపలికి వెళ్దాం, వచ్చేయండి. అలాగే మనం కావాలంటే గ్రీనరీ కూడా ఇక్కడ సెటప్ చేసుకోవచ్చండి. మనకి ఎంట్రన్స్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. మనకి నచ్చినట్టు కూడా మనం ఎంట్రీ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే వాళ్ళు ఇలా సేల్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి లివింగ్ అండి. సో మనం చూసేది ట్రిప్లెక్స్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి ఒక గెస్ట్ బెడ్రూమ్, కిచెన్ అండ్ లివింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి లివింగ్ ఏరియాలో చూడండి ఫాల్ సీలింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫాల్ సీలింగ్ తోటి లివింగ్ ఏరియాకి మనకి నార్త్ సైడ్ కూడా డోర్ కూడా ఇచ్చారండి. చాలా పెద్ద డోరే ఇచ్చారండి. అండ్ ఈ డోర్ కూడా మనకి టేక్ వుడ్ డోరే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఈ నార్త్ సైడ్లో కూడా సెట్ బ్యాక్ చూడండి చాలా స్పేషియస్గా ఉంది. సెట్ బ్యాక్ అయితే మనం ఇక్కడ మంచి లాన్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ అండి. సో ఓపెన్ కిచెన్కి ఆనుకొని పూజా రూమ్ కూడా ఇచ్చారండి. సో ఇదంతా కూడా మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుందండి. మనకి ఇక్కడ విండో కూడా ప్రొవిజన్ ఇచ్చారు, ఇక్కడ విండో ప్రొవిజన్. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే కిచెన్కి ఆనుకొని యూటిలిటీ ఏరియా కూడా ఉందండి. యూటిలిటీ ఏరియా కమ్ సెట్ బ్యాక్ అండి. సో కిచెన్కి ఆపోజిట్లో ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారండి. సో ఇక్కడ మనకి స్టెప్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనం ఫ్యూచర్లో పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చండి. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ లాగా వదిలేశారు. సో ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ అలా వేసుకొని కూడా మనం కూర్చోవచ్చు. అలాగే మనకి ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నా కూడా ఇక్కడ మనం క్రాకరీ యూనిట్ కానీ డిజైన్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా అయితే ఉందండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో. సో చూసారు కదండి గెస్ట్ బెడ్రూమ్ ఎంత లావిష్గా కనిపిస్తుందో. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఉందండి. ఈ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. సో వెంటిలేషన్ ఉంటే బాగుంటుంది అని చాలామంది ఇష్టపడతారు. సో ఈ విల్లాస్కి అయితే వెంటిలేషన్ పరంగా అయితే చాలా అద్భుతంగా ఉందండి. అలాగే ఇప్పుడు మనము ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదండి, ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం, వచ్చేయండి. సో మనకి ఇక్కడ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. విత్ గ్రానైట్ స్టోన్తోనే మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే స్టీల్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. కావాలంటే మనకి నచ్చినట్టు కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇది వచ్చేసి లాంజ్. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఒకవైపు బెడ్రూమ్, ఇంకొక వైపు కూడా బెడ్రూమ్ ఉందండి. సో మనం ఫస్ట్ ఈ బెడ్రూమ్కి వెళ్దాము, వచ్చేయండి. బెడ్రూమ్ నెంబర్ 2 అనుకోండి, ఎందుకంటే కింద ఆల్రెడీ గెస్ట్ బెడ్రూమ్ చూసాము. సో ఈ బెడ్రూమ్ చూసారు కదండి ఎంత లావిష్గా ఉందో. ఇంకా ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. సో ఇక్కడ వాష్రూమ్ ఉంది. అలాగే మనకి ఇక్కడ విండో ప్రొవిజన్ కూడా ఇచ్చారండి వాష్రూమ్ దగ్గరే.
సో ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ వ్యూ కూడా ఉందండి, విత్ గ్లాస్ డోర్తో ప్రొవైడ్ చేశారు. ఇలాంటి డోర్స్ ఎక్కువగా మనం రిసార్ట్లలో అలా బీచ్ వ్యూలో దగ్గర చూస్తాము, బట్ ఈ విల్లాకి ఇలాంటివి కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ సైడ్ బాల్కనీ వ్యూ అండి. సో సైడ్కి చూడండి మంచి గ్లాస్తోని మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదంతా కూడా మన ప్లాంట్స్ పెట్టుకొని కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. అలాగే ఈవినింగ్ టైమ్స్లో, మార్నింగ్ టైమ్స్లో మనం టీ కాఫీ తాగుతూ విల్లాస్ అన్నీ కూడా చూడొచ్చండి. అలాగే మనకి బ్యాక్ సైడ్లో చూడండి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఒక కాంపౌండ్ వాళ్ళు, దానికి ఆనుకొని 100 feet రోడ్ కూడా ఉంది. సో ఫ్యూచర్లో అయితే డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. అలాగే గ్రీనరీ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా అద్భుతంగా ఉందండి. అలాగే చాలా ప్లెజెంట్గా కూడా ఉన్నాయి ఈ విల్లాస్ అయితే. సో ఎవరైతే డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారో ఈ విల్లాస్ అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయండి. ఇప్పుడు మనం ఇదే బాల్కనీ నుంచి మనం థర్డ్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. ఇదే అన్నమాట థర్డ్ బెడ్రూము. సో చూసారు కదండి ఎంత లావిష్గా ఉందో, వెంటిలేషన్ చూడండి చాలా అద్భుతంగా ఉంది. ఇంకా వచ్చేసి ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం, వచ్చేయండి. సో మనకి సెకండ్ ఫ్లోర్ వరకు కూడా స్టెప్స్ చూడండి గ్రానైట్తోనే ప్రొవైడ్ చేశారండి. లాంజ్ అండి. సెకండ్ ఫ్లోర్లో మనకు ఒకవైపు హోమ్ థియేటర్ ఉంది, ఇంకొక వైపు బెడ్రూమ్ కూడా ఉందండి, 4th బెడ్రూము. సో ఫస్ట్ మనము హోమ్ థియేటర్ చూద్దాం, వచ్చేయండి. సో మనకు హోమ్ థియేటర్లో కూడా ఫాల్ సీలింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూసారు కదండి ఎంత లావిష్గా ఉందో. మనం 4th బెడ్రూమ్ చూద్దాం, వచ్చేయండి. సో చాలా పెద్దగా కనిపిస్తుందండి, స్పేషియస్గా ఉన్నాయి విల్లాస్ అయితే. రూమ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఈ 4th బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. అన్ని బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి చిన్న బాల్కనీ అండి. సో మనకి ఆల్రెడీ మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసాం కదండి నార్త్ సైడ్ బాల్కనీ వ్యూ. సో మనకి కింద కూడా మనకు ఆ స్పేస్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. సో మనకి సెకండ్ ఫ్లోర్లో చిన్నగా ఇచ్చారు, కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ వ్యూ అనేది ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఈ బాల్కనీ వ్యూ నుంచే మనము టెర్రస్ వ్యూ కూడా వెళ్ళొచ్చండి. సో దీని బ్యాక్ సైడ్లో మనకి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం టెర్రస్ వ్యూకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకి ఐరన్ స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ బాల్కనీ వ్యూకి. సో పైకి వెళ్దాం, వచ్చేయండి. బ్యాక్గ్రౌండ్లో చూడండి తుక్కు కూడా టౌన్ మొత్తం కూడా కనిపిస్తుందండి. అంటే టౌన్కి చాలా ఆనుకొనే ఉందండి మన ప్రాజెక్ట్ అయితే. సో అలాగే చూడండి మనకి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలోనే ఉందండి. ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది ఏరోప్లేన్ అయితే. అండ్ ఫుల్ గ్రీనరీతోనైతే ఉందండి మన ప్రాజెక్ట్ అయితే. ఇప్పుడైతే ట్రిప్లెక్స్ విల్లా చూసారు కదండి. సో నా వెనకాల కనిపించేటి అన్నీ కూడా విల్లాసే అండి. సో అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్నాయి. సో మరి మీరు ఇక్కడ కనుక విల్లా తీసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.